మీరు చెప్పండి, రాజీనామాల వరకు వెళ్ళటం, ఆ తర్వాత జరుగుతున్న తదనంతర పరిణామాలు, మీ వెర్షన్ ఏంటి? రాజీనామా వరకు వెళ్ళడం ఇప్పుడు అదొక పెద్ద తప్పులాగా భావిస్తున్నారండి. మేము మా వర్షన్ ఏంటంటే మంచి చేయడానికే మేము అక్కడ దాకా వెళ్ళామే కానీ ఎక్కడ కానీ మా ప్రెసిడెంట్ గారి మీద కానీ మా యూనియన్ మీద కానీ మాకు ఎటువంటి చెడు ఒపీనియన్ లేదు. ఏదో తప్పుదోవలో వెళ్తుంది, దాన్ని పెద్దలకి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళాం కానీ శ్రీను గారికి సపోర్ట్ చేస్తూ కాదు, కుమారానికి సపోర్ట్ చేస్తూ కాదు, ఎవరికి సపోర్ట్ చేస్తూ కాదు. మిస్టేక్ ఎక్కడ అయిపోయిందంటే అందరం ఒకసారి వెళ్ళడం మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఆ మిస్టేక్ని పట్టుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు, కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు అని చెప్పి చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే మా సుమలత మేడం గారు మా కమిటీ మీటింగ్స్లో మేము ఒకటి అనుకుంటున్నాం. మా కమిటీ మీటింగ్స్లో మేము ఇలా చేద్దాం అనుకుంటాం. ఏమని పలానా పర్సన్స్కి మెడికల్ లోన్స్ ఇవ్వాలన్నా కానీ ఇంకే పర్సన్స్కి షూటింగ్స్ పంపించ ఇలా అనుకుంటాం. ఇవన్నీ అనుకున్న డెసిషన్స్ మినిట్స్ బుక్లోకి ఎక్కట్లా. మినిట్స్ బుక్లోకి మేడంకి ఇష్టం సారంగా నోట్ అయిపోతున్నాయి. దానికి మేము ఖండించినందుకు మా మీద మేడంకి ఇప్పుడు కక్ష. అండ్ ఇంకోటి ఏంటంటే మేడంకి చెప్పకుండా మీరు ఫెడరేషన్ దాకా ఎందుకు వెళ్ళారు, నాకు చెప్పకుండా మీరు ఫెడరేషన్ దాకా ఎందుకు వెళ్ళారు అనే కక్ష. ఇప్పుడు కొంతమంది సభ్యులు ఏమంటున్నారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ దాకా వెళ్ళారు అంటే, అసలు మా రాజీనామాలు చెప్పడానికి ఒక జీబీ పెట్టారండి. ఆ జీబీలు ఎందుకు మీరు అనలేదు? ఓన్లీ రాజీనామా చేశామని మమ్మల్ని సస్పెండ్ చేశారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అప్పుడు ఎందుకు అనలేదు మీరు? ఇప్పుడు ప్రతి మీడియాలో అంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేశారు అని. మరి అప్పుడు ఎందుకు అనలేదు? ఎప్పుడైతే మేము రిజైన్ చేసేసామో దాన్ని ఇమ్మీడియట్గా జీబీ పెట్టుకొని చెప్పుకున్నారు. మరి అప్పుడు ఎందుకు అనలేదు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని? ఇప్పుడు మేము ఇలా సపరేట్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళని మమ్మల్ని కలిపేసేసి ఇలాగ మీరు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళదైనా సరే ప్రాపర్ ప్రూఫ్ చూపించలేదండి. వాళ్ళు ప్రాపర్ ప్రూఫ్ చూపించి వాళ్ళకి ఇచ్చి సస్పెండ్ చేస్తుంటే మేము దానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళం. మేడం మేమేమన్నాం, సస్పెండ్ చేసే ముందు జీబీకి వెళ్దామండి, మాట్లాడదాం, జీబీలో సభ్యుల ఒపీనియన్ తీసుకొని వెళ్దాం అన్నాం. కానీ మేడం ఏం చేసేసారు, మమ్మల్ని ఫోర్స్గా సైన్ చేయించి సస్పెండ్ చేసేసారు. అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయాలన్నీ ఆమె కట్టుబడి ఉండకుండా ఆమె ఏకపక్ష నిర్ణయాలు ఇలాంటి చాలా తీసుకుంటుందని చెప్పి ఇట్లా అయితే ఎవరికి చెప్పాలి? మేము ఎవరికి చెప్పుకునే ఛాన్స్ లేదేమో అనుకుని మేము ఫెడరేషన్కి వెళ్ళాం. ఇప్పుడు కొంతమంది సభ్యులు అంటారు మాకు చెప్పొచ్చు కదా అని. సో అప్పుడు మేము ఒక మాట, మీరు ఇంటర్నల్ గా ఈ సమస్య మీద డిస్కస్ చేశారా ఎప్పుడైనా? ఇది ప్రాబ్లం అని మేడం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళాక మీరు ఫెడరేషన్కి వెళ్ళి ఉండాల్సిందేమో. ఆర్గ్యూ చేసాం, ఇలా చేస్తే కరెక్ట్ కాదు కదా మరి ఇలా అని ఆర్గ్యూ చేస్తే, లేదు ఇలా ఇదే కరెక్ట్, ఇదే చేద్దాము, ఇది నా ఫైనల్ డెసిషన్ అని చెప్పి ఆవిడ మా మాటలు కొట్టిపడేస్తారు. అలా ఒక విషయంలో అయితే మేము అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. అలాగా కొన్ని ఇంటర్నల్ డిస్కషన్స్ జరగలేదు. అంటే ఇంటర్నల్ డిస్కషన్ జరిగాయి సార్, జరిగినా కూడా మా మాటకి వాల్యూ లేదు. ఇప్పుడు కొంత సభ్యులు ఏమంటారు, మీ కమిటీకి చాలా పవర్ ఉందమ్మా, మీరు ఏ చెప్తే అదే అవుతుంది అని అంటారు. బట్ ఎక్కడ అది జరగట్లేదనే కదా మేము ఫెడరేషన్ దాకా వెళ్ళింది. మీరు ఎవరిని అడిగి కొంతమంది సభ్యులకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అలాగా మీకు మీ సైడ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మట్టికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఎవరిని అడిగి, ఇప్పుడు ఒక సభ్యుడు గతంలో కొన్ని డబ్బులు తీసేసుకున్నారు, గతంలో స్కామ్ చేశారు, 2 లక్షల దాకా స్కామ్ చేశారు. ఆ గతంలో బాడీలో ఆయన సస్పెండ్ చేసేసారు. మరి మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? మీరు న్యాయం వైపు ఉంటారు కదా. సరే ఆ మనిషి పొట్టగొట్టద్దు, పని పోవద్దు అని చెప్పి కంటిన్యూగా పని చేయించుకుంటూ దాంట్లో కొంత పర్సంటేజ్ కట్ చేయించాలి అంటే, మనిషి పని పోవద్దు, తీయద్దు, వాళ్ళు ఏదో చేశారు మనం అలా చెయ్యొద్దు అని చెప్పి గతంలో ఉన్న తొవ్వి తీసుకొచ్చి ఆయనకి మీరు పని ఇచ్చారు. ఓకే, గుడ్ థింగ్. మరి ప్రస్తుతం ఉన్న బాడీలో ఒక పర్సన్ స్కామ్ చేస్తే అతన్ని సస్పెండ్ చేసి పని ఇవ్వకుండా చేస్తున్నారు. మా కమిటీ వాళ్ళు మేము ఒక సాంగ్ యాక్చువల్ జరిగిందండి, ఒక సాంగ్ పెద్ద సాంగ్ లో నాన్ మెంబర్స్ కూడా వెళ్ళారు, సీనియర్స్ ఉన్నారు, నాన్ మెంబర్స్ కూడా ఉన్నారు. అరే నాన్ మెంబర్స్ అంటే బయట వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కదా, మన సస్పెండ్ అయిన అతను ఒక్క సాంగ్ పర్మిషన్ ఇద్దామని చెప్పి మా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు 17 మందిలో ప్రతి ఒక్కరు 16 మంది ఆయనని ఒక్క సాంగ్ వాటికి పర్మిషన్ ఇవ్వండి. మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరే అన్నారు కదా ఒకప్పుడు మనిషి పొట్ట కొట్టద్దు, పని మనం ఆపద్దు అని మీరే యాదవ్ గారికి ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ మనిషి పొట్ట కొడుతున్నారు? అంటే మీకు వాళ్ళు కంఫర్ట్ ఉంటే నచ్చితే ఒక రూలు, ఇంకొకరికి మాట్లాడితే ఒక రూలు. మీరే రూల్స్ మార్చేసి ఇప్పుడు నేను న్యాయం వైపే ఉంటున్నా, న్యాయం వైపే మాట్లాడుతున్నా అంటే అది ఎంతవరకు కరెక్ట్? చాలా బాగా అనాలిసిస్